మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళుతోన్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి నరసంపేటకు వెళుతోన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను జనగామ జిల్లా కోమల్లా టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నరసంపేటకు వెళ్లేందుకు అనుమతి లేదని బీఆర్ఎస్ నేతలకు పోలీసులు స్పష్టం చేశారు. హన్మకొండలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. ముత్తోజీపేటకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆయన. శంకరగౌడ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పటికీ మీరు నిన్న క్యాబినెట్లో కూర్చున్నారు. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు డిక్లేర్ చేయవచ్చు ఉంటే మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా అవి నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు గోస పడుతున్నారు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం, అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాం, అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరుణ్ రమేష్ గారిని మా నాయకులందరినీ గృహ నిర్బంధన చేశాం. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన నేనంటే అభిమానం. నేను పోయి పలకరిస్తే కుదరదు. నాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులను నిన్న పాప ఆయన లేచి ఏడ్చిండు కూడా. దయానాథ్ పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చిన వరకు లేచి కూర్చొని బాధపడతానంటే డాక్టర్లు కూర్చోవద్దని మళ్ళా వండబెట్టారు. అరే మీరు ఇవి కూడా శవాన్ని కూడా మీరు పలకరించే పరిస్థితి మీరు లేకపోతే, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పకపోతే ఎట్లా? నేను ఎందుకు ఇట్లా ఆ కుటుంబానికి ఏం చేస్తావో చెప్పు. మొదలు ఆ కుటుంబాన్ని ఏం ఆదుకుంటావో చెప్పు. మరి నన్ను ఇంట్లో కూడా మీరు అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఇది పొద్దునే బయటకు పోకుండా ఇంకా పొడిగిస్తే ఇంకా హీనమైన పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుంది. ఆ తన్నకుండా చేయాలంటే ఇమ్మీడియట్ మీరు ప్రకటించండి, వాళ్ళ కోరికలను ప్రకటించండి.